ఆవిడకి అహంకారం వల్లే అంతకంటే మించిన రీజన్ ఏముంటుందో నాకు తెలియదు. ఇప్పుడు పబ్లిక్ తన పర్సనల్ విషయాలు మనం ఏం మాట్లాడలేదు. మీకు 2 విషయాలు చెప్పాలి. ఎప్పుడు జనరల్గా మాట్లాడాను, కానీ ఈ 4 రోజుల నుంచి మాత్రం మాట్లాడ తప్పదు. తనకు సంబంధించి అవుట్లుక్ మ్యాగజైన్ అనుకుంటా ఆవిడ గురించి ఒక ఆర్టికల్ రాశారు. ఆవిడ పేరు రాయకుండా ఆవిడ గురించి అంతా రాశారు. వాళ్ళపైన ఆవిడ డిఫమేషన్ సూట్ వేశారు. ఆర్టికల్ రాసినప్పుడు అప్పట్లో నేను జాబ్ చేస్తున్నా, దాదాపు 12 ఏళ్ల క్రితం ఇన్సిడెంట్ అనుకుంటా ఇది. జాబ్ చేస్తుంటే ఆ టైంలో మా వాళ్ళందరూ ఒకటి ఆర్గనైజ్ చేస్తారు, క్యాండిల్ లైట్ మార్చ్ ఇన్ నెక్లెస్ రోడ్. బికాజ్ ఒక మహిళ గురించి ఇంత అసభ్యంగా రాస్తారా అని ఒక స్టేట్మెంట్. అంత అసభ్యంగా ఉందో లేదో పక్కన పెట్టినా ఒక మహిళ గురించి ఇలా రాయటం తప్ప నాకు అనిపించింది. నేను ఆవిడ తరపున క్యాండిల్ లైట్కి వెళ్ళాను. ఆవిడకి తెలియదు అదంతా. వెళ్ళాను. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొక క్వశ్చన్. లాస్ట్ ఇయర్ అంటే ఆవిడ హక్కు భంగమైంది, ఒక్కదాని హక్కు. ఆవిడ కోసం ప్రపంచం వచ్చింది, మేమందరం వెళ్ళాం. లాస్ట్ ఇయర్ ఆవిడ ఇంట్లో ఒక తహసీల్దార్ దూరాడని చెప్పి ఆవిడ కేసు పెట్టింది. అతని పైన అతను రిమాండ్కి వెళ్ళాడు కూడా, మీరు వినే ఉంటారు ఇదంతా. సో వీటన్నిటిలో ఆవిడ హక్కుల గురించి సమాజం మొత్తం స్పందించింది. ఇన్ఫ్యాక్ట్ మహిళా సంఘాలు కూడా ఆవిడపైన ఆర్టికల్ రాసినప్పుడు గట్టిగా కొట్టాయి. తర్వాత ఎవరో ఐస్ క్యాండీ అది అన్నారని కూడా, ఆవిడ గురించి ఎవరు అన్నారని కూడా అందరం ఖండించాం. సమాజం మొత్తం ఖండించి అందరం ఖండించాం. తన హక్కులకి అంత రెస్పెక్ట్ ఇస్తుంది ఆవిడ. ఎక్కడ తగ్గల తన హక్కులు ప్రొటెక్ట్ చేసుకునేటప్పుడు. తన హక్కులు కొంచెం కోల్పోయినా తన ఐఏఎస్ కాబట్టి తనకేం ప్రాబ్లం రాదు. బట్ స్టిల్ షీ స్టూడ్ ఫర్ హర్ రైట్స్ కదా. ఇప్పుడు నేను అంటాను, తన ఎలిటిస్ట్, ఐఏఎస్, ఫ్యూడలిస్టిక్ అనుకుందాం కొంచెం. మేమందరం అంటే నా సమాజం, అంటే నేను కాదు, నేను దాన్ని దాటేసి ఎప్పుడో వచ్చేసాను. నా సమాజం వెనకాల ఉన్న సమాజం మొత్తం కూడా వల్నరబుల్. వాళ్ళు వచ్చి మాట్లాడే శక్తి కూడా వాళ్ళకి లేదు. వాళ్ళు చాలా చాలా కఠినంగా వాళ్ళతో ఉంటారు. అంటే వాళ్ళు కఠినంగా ఉంటూ అన్నీ తట్టుకుని ఏడు పాపుకుని బతుకుతుంటారు. దేవుడు వాళ్ళకి చేసిన నేరం కావచ్చు, వాళ్ళకి చేసిన పాపం కావచ్చు, మంచి కావచ్చు, ఎందుకు కొంతమంది సెలెక్ట్ చేసుకుని అలా చేశాడో ఇంకా ప్రపంచానికి సమాధానం లేదు. అందరూ క్వశ్చన్ ఏంటంటే, పుట్టించినప్పుడు అందరూ ఒకళ్ళలా పుట్టించాలి కదా, అందరికి ఒకటేలా ఇవ్వాలి కదా. అందరినీ 2 కాళ్ళు ఇచ్చి నాకు 2 కాళ్ళు లేకుండా ఎందుకు పుట్టించాడు దేవుడు అంటే క్వశ్చన్ ఏంటి? దేవుడిని అన్నీ ఎందుకు స్పెషల్గా సెలెక్ట్ చేసుకున్నాడంటే వీటికి ఆన్సర్స్ వాళ్ళు ఎత్తుకుంటూ వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళ మీద నీ ప్రతాపం ఏంటి? నీతో సమూజ్జీలు ఇంకో ఐఏఎస్ మీద రాసుకోవట్వి మేము అడగంగా. ఇంతవరకు ఎప్పుడు రాలేదండి బయటకు. నేను కూడా ఆడి మీద నాకు పర్సనల్గా ఎటువంటి కక్ష లేదు. కొన్నిసార్లు వ్యక్తిగత దూషణలు చేయకపోయినా మీరు అందంగా ఉన్న వాళ్ళకి ఐఏఎస్లు ఐపీఎస్లా అని ఆమె మీద వ్యక్తిగతంగా దూషణకు దిగాల్సిన ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పాలి. ఇక్కడ నేను ఏం మీనింగ్ అంటే, సమాజంలో ఎట్లా వెళ్ళిపోయింది, డిఫరెంట్ లేబుల్ పీపుల్ని టచ్ చేయడానికి చూడటానికి కూడా ఇష్టపడరు చాలామంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ముందుకు వస్తే అది అపశకునంలాగా, అశుభంలాగా ఫీల్ అయ్యే పరిస్థితి కూడా ఉన్నాయి సమాజంలో. ఈ ఓవర్ మీడియా కానీ వీళ్ళందరూ కానీ ఎక్కువ అందం మీద వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల వీళ్ళందరూ చాలా ఆత్మన్యూనత గురవుతారు. ఓవరాల్గా వీళ్ళ కాన్ఫిడెన్స్ నింపాలి అంటే అందరూ ఎవరైనా ఎనీబడి కెన్ కమ్ అండ్ కంపీట్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఇన్ లైఫ్. అక్కడ ఐఏఎస్ అనేది ఒక సింబాలిజం వర్డ్ అంతే. వాళ్ళు ఎవరైనా ఏ రంగంలోనే, ఇప్పుడు మీలాగా పెద్ద మీడియా సంస్థ పెట్టుకోవచ్చు, వాళ్ళు కూడా ఏదైనా చేయొచ్చు. దానికి అందానికి సంబంధం లేదు అని నేను చెప్పదలుచుకున్నా దీని దృష్ట్యా. అంటే ఆవిడ కూడా కాదు, అందగత్తెలు కాళ్ళు చేతులు ఫుల్గా పరిగెత్తేసే స్మార్ట్గా ఉన్నవాళ్ళే ఐఏఎస్లో అక్కర్లేదు, విల్ పవర్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఐఏఎస్లో అవ్వచ్చు అని దీని మీనింగ్ అనమాట. నిజంగానే ప్రభుత్వాల్లో దివ్యాంగుల మీద కానీ డిసేబిలిటీస్ ఉన్న పర్సన్స్ అన్నిటి మీద ఎలాంటి రిజర్వేషన్స్ ఉన్నాయి, ఎలాంటి కేరింగ్ చూపించాలి మీ పట్ల, ఎలాంటి జియోలు కానీ రిజర్వేషన్ సిస్టమ్ కానీ రావాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వాలు నిజంగానే మిమ్మల్ని ఎంత బాగా పట్టించుకుంటున్నాయి అంటే ఏం చెప్తారు మీరు? మీరు దుబాయ్ వెళ్ళంటున్నారు, లండన్ వెళ్ళండి, అమెరికా వెళ్ళండి, దుబాయ్లో ఏసీటీకైనా వెళ్ళండి, అంటే దుబాయ్ దగ్గర ఉన్న ఏసీటీకైనా వెళ్ళండి, ఆస్ట్రేలియా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. చాలామంది వ్యూవర్స్ కూడా అన్ని దేశాల నుంచి చూస్తుండొచ్చు. ఇది ఇండియాలో ఉన్నంత దారుణమైన పరిస్థితులు వాళ్ళకి అక్కడ లేవు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ. వాళ్ళ పార్కింగ్ సపరేట్, ప్రతి చోట ఎవ్రీథింగ్ షుడ్ బి డిజేబుల్ ఫ్రెండ్లీ. వాష్రూమ్స్ కూడా సపరేట్గా ఉంటాయి, అంత బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ ఇండియాలో కూడా ఉన్నాయి వాళ్ళ కోసం సపరేట్గా. ట్రూ, బాగా గమనించారు. ఇండియాలో సుగమ్య భారత్ అభియాన్ అని ఒకటి స్టార్ట్ చేస్తారు 2015లో. యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ అంటాం. అది ఏమవలా. కానీ వీటన్నిటి మీద యాజిటేట్ చేయాల, ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడం కానీ, ప్రభుత్వం నెమ్మదిగా మా పైన హెల్ప్ చేస్తేనే ఉద్దేశంతో అందరూ ఉన్నారు. కానీ ఇప్పుడు వెళ్ళి పోరాటం చేసి వాళ్ళ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఆలోచన కూడా వాళ్ళు పెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఇండియా డిఫరెంట్ లేబుల్ సంబంధించి ఇండియాలో
చాలా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఒక టెంపుల్లోకి డిఫరెంట్ లేబుల్ వాళ్ళు వెళ్ళలేరు. టెంపుల్కి వెళ్ళాలన్నా కష్టమా? ఒక గవర్నమెంట్ బిల్డింగ్కి వెళ్ళాలన్నా కష్టమే, ర్యాంపులు సరిగ్గా ఉండవు. అవును. ఒక కోర్టుకి వెళ్ళాలన్నా కష్టమే, అంత ఎందుకంటే ఏటీఎంకి వెళ్ళాలన్నా కష్టమే. Correct. ఆర్టీసీ బస్సు ఉండదు. ఇప్పుడు అందరూ, నేనంటే కార్ ఎఫర్ట్ చేయగలను, నేను ఎప్పుడు ప్రయాణం చేస్తుంటాను, కాస్ట్లీ కార్ కూడా ఎఫర్ట్ చేయగలను. కానీ ఎవరికైతే డబ్బులు లేవో ఆర్టీసీ బస్ ఎక్కగలరా? అవునండి, చాలా కరెక్ట్గా నేనే ఉన్నా ఆర్టీసీ బస్ ఎక్కగలనండి? గవర్నమెంట్కి ఏదైనా చెప్పుకోవాలంటే ఆ మెట్లెక్కి వెళ్ళాలి, కొన్ని చోట్ల లిఫ్ట్ ఉండవు. ఉండవు. కరెక్టే కదండి, మరి చాలా పెద్ద సమస్య కదా ఇది. అలాంటిది ఇండియాలో ఇంత పెద్ద సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల గురించి ఆవిడ స్పందిస్తే మేము చాలా సంతోషపడేవాళ్ళం కదా. ఈ సమస్యల గురించి ఆవిడ స్పందించి ఈ సమస్య గురించి ఆవిడ మాట్లాడితే మేము చాలా చాలా సంతోషపడేవాళ్ళం. కానీ ఆవిడ అసలు వీళ్ళు ఎందుకు ఈ ప్రీమియర్ సర్వీస్, అసలు వీళ్ళు ప్రీమియర్ సర్వీస్లో లేకపోతే ఈ సమస్యల గురించి స్పందించేవాళ్ళు కూడా ఉంటారు కదా. అసలే పార్లమెంట్లో ఒక్క డిఫరెంట్ లేబుల్ కూడా లేరు. ఇంతకుముందు జైపాల్ రెడ్డి గారు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆయన కూడా లేరు, చనిపోయారు. ఆయన బాగా ఫేమస్ పార్లమెంటేరియన్, సౌత్ ఇండియా నుంచి. ఆయన ఇలాంటి ఇష్యూస్ నిజంగానే డిసేబిలిటీస్ వాళ్ళ మీద వచ్చినప్పుడు మాట్లాడడానికి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఒక్క పర్సన్ లేకపోవటం మొదటిసారిగా అనిపించిందా ఏమన్నా ఈరోజు? అవును, జైపాల్ రెడ్డి గారు బతుకుంటుంటే నాకు ఇద్దరు వ్యక్తులు బాగా గుర్తొచ్చారు. ఈ 4-5 రోజుల నుంచి ఇద్దరు వ్యక్తులు గట్టిగా గుర్తొచ్చారు. ఒకళ్ళు జైపాల్ రెడ్డి గారు బతుకుంటుంటే, ఇది విని ఉంటే, ఈ స్టేట్మెంట్ విని ఉంటే ఆయన రెస్పాన్స్ ఎలా ఉండేది. నేను తెలంగాణ సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇప్పుడు కూడా ఆయన అడుగుతున్నాను. జైపాల్ రెడ్డి గారు అంటే ఆయన చాలా అభిమానం అంట, ఆయన గురువులా భావిస్తారంట. ఒకవేళ ఆయన బతుకుంటే ఆయన ఎలా రెస్పాండ్ అయ్యాలో ఒకసారి ఆలోచించండి. 2, రామోజీరావు గారు, దీనిలో నేను కులం మొత్తం ఏం మాట్లాడలా, ఆయనకి స్పెసిఫిక్గా ఈ ఆ మూవీ ఎందుకు తీశారంటే సమాజంలో ఒక స్పృహ తీసుకురావాలి. డిఫరెంట్ లేబుల్ వాళ్ళని మీరు హీనపరచొద్దు, వాళ్ళు ఈక్వల్లీ పవర్ఫుల్, దే కెన్ బికమ్ బెస్ట్ పర్ఫార్మర్స్ ఇన్ ఎనీ ఫీల్డ్ అని ప్రూవ్ చేయడానికి ఆయన సినిమా తీశారు. ఆ తర్వాత అది హిట్ అయిద్దా లేదా, అలాంటి సోషల్ థీమ్స్ చేసేటప్పుడు ఎవరు చెప్పలేరు, కానీ అది హిట్ అయింది, అది వేరే విషయం. ఆయన బతుకుని ఉంటే నిజంగా ఇంకా బాగా రెస్పాన్స్ వచ్చేదేమో ఈనాడు పేపర్ నుంచి కూడా, నాకు చాలా అనిపించింది.